చాలా మందికి సందేహాలు రావచ్చు. బంగారం కాన్సెప్ట్ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా నిరంతరం సాధన చేస్తూ ఆరోగ్యంలో ఉన్నటువంటి భగవంతుడు, సంపూర్ణ ఆరోగ్యకరమైన భగవంతుడు తయారయ్యి తన ఆరోగ్యాన్ని తానే పూర్తిగా తగ్గించుకునే దిశలో అతనిలోని నిబిడీకృతమైనటువంటి అపారమైన శక్తి బయటికి రావటం సహజం. సాధనలోకి వచ్చిన తర్వాత ఎంతో శక్తి బయటికి రావటం సహజం. ఈ అతీంద్ర శక్తిని ఏ రకంగా వెలికి తీయాలి? ఈ సాధన చేసిన తర్వాత ఈ అతీంద్ర శక్తిని ఏ రకంగా వెలికి తీయాలి, దానిని ఎలా వినియోగించాలనే అంశాన్ని బంగారంతో పోలుస్తూ, దీని ద్వారా ఏమైతే మన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉందో వాటిని ఎలా నివృత్తి చేసుకోవాలి అన్న అంశాలన్నిటిని కలిపి తీసుకొచ్చేదే ఈ బంగారం కాన్సెప్ట్. అంటే మన సాధన ద్వారా అతీంద్ర శక్తుల్ని ఎట్లా దుర్వినియోగం చేస్తాం. ధ్యానం చేయటం ద్వారా ఆత్మజ్ఞానం అనేది ఏ విధంగా దొరుకుతుంది అని ప్రశ్నించుకుంటే, ధ్యానం ద్వారా మనకు మూడో నేత్రం అంటే దివ్య నేత్రం సిద్ధించి దాని ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలం మీద పూర్తి అనుభూతితో కూడినటువంటి అవగాహన కలిగి తద్వారా మనకు పూర్తి జ్ఞానం సంపాదిస్తుంది. అంటే గతము భవిష్యత్తు ఇవన్నీ అయిన తర్వాత మనకు పూర్తి జ్ఞానం వస్తుంది. అయితే ఇలా మూడో కన్ను తెరుచుకొని దానితో సంపూర్ణ జ్ఞానం పొందటం అనేది సాధారణంగా మనం ఆలోచిస్తే ఎక్కడో హిమాలయాల్లో ఉండి వేల కొలది సంవత్సరాలు తపస్సు చేస్తే వారికి మాత్రమే మూడో నేత్రం సిద్ధిస్తుందనే భావన మన అందరిలో ఉంది, సహజంగా ఉంది. అది అక్కడికి పోతేనే ఓపెన్ అయింది, మనకు లేదోమా అని. మూడో కన్ను మా అందరిలో కూడా ఉంది. ధ్యానం చేయగానే మూడో కన్ను అనేది కంపల్సరీ లోపల స్టార్ట్ అయింది అనే విషయం మనకు తెలిసిందే. ఎవరైనా ధ్యానం చేస్తే ధ్యానం నుండి వారికి మూడో నేత్రం తెరుచుకుంటుంది కంపల్సరీ అనేది ఈరోజు శాస్త్రీయ పరంగా కొన్ని లక్షల మందిని ధ్యానం చేసి రుజువు చేయటం కూడా మనం తెలిసిందే. గత జన్మల సంస్కార ఫలితం ధ్యానం అనేది మనకు పరిచయం అయ్యాక మనం సీరియస్గా తీసుకొని ధ్యానం చేయటం మొదలు పెడితే దాని నుండి మూడో నేత్రం పొందటం అనేది సులభ సాధ్యమే. అదేం పెద్ద కష్టం కాదు, సులభ సాధ్యమే. అయితే ఈ మూడో నేత్రం ఎలా పొందగలం, పొందిన తర్వాత స్థితి ఎలా ఉంటుంది, దానిని ఎలా వినియోగించుకోవాలి అనే విషయాన్ని మరింత వివరంగా సులువుగా అర్థం చేసుకోవటం కోసమే ప్రాపంచికంలో విలువైన బంగారంతో పోలుస్తూ తెలుసుకుంటున్నాను. ప్రాపంచిక విషయంలో బంగారం ఎంతో దివ్యనేత్రానికి కూడా అంతకన్నా ఎక్కువ ఉంది. దానికి అదే విలువ. బంగారం అనేది ఎలా అయితే జీవితంలో చాలా విలువైనదో అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో మూడో నేత్రం అనేది కూడా అంతా విలువైంది. అంటే పైకి ఎవరికైనా ఒక వ్యక్తి చూసినప్పుడు అతనికి పైనుండి కింద వరకు బంగారం దిగేసి ఉంటే వెంటనే అబ్బో ఆయన ఎవరో బాగా డబ్బున్న వ్యక్తి లేదా పేరున్న వ్యక్తి అనే అభిప్రాయం మనకు కలుగుద్ది సహజంగా. ఒంటి నిండా బంగారం పెట్టుకొని బ్రహ్మాండంగా ఉన్నానుకో, అబ్బో చాలా బంగారం, చాలా హయ్యెస్ట్ వ్యక్తి, పేరున్న వ్యక్తి అని కలుగుద్ది. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా ఒక జ్ఞాని మూడో నేత్రం పరిపూర్ణం కలిగి ఉంటే అతనికి ఒక ప్రత్యేక స్థాయి అనేది కలుగుతుంటుంది. థర్డే మాస్టర్లకి ఒక ప్రత్యేక స్థాయి కలుగుతుంది. బయట ఎలాగైతే ప్రాపంచిక పరిధిలో బంగారం పోల్చి దాని విలువను గుర్తించగలమో ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులు మూడో నేత్రం స్థాయిలో ఉన్నటువంటి మాస్టర్స్ని ఆ విధంగా గుర్తించడం జరుగుతుంది. మూడో నేత్రం పొంది ఉన్న వ్యక్తికి కూడా ఆ స్థాయి తనదైన స్థాయిలో కొనసాగుతూ ఉంటుంది. ఇది మొట్టమొదటి మనం గుర్తించాలి. వాళ్ళు ఉన్న స్థాయిలో వాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఎలా సంపాదించాలి అసలు దీన్ని ఎలా సంపాదించాలి? మూడో నేత్రం సంపాదించడమే సాధారణంగా సిద్ధులు సంపాదించడమే. అంటే మనకు తెలిసిన దూరంగా ఒంటరిగా కూర్చొని పూర్తిగా సాధన రోజులు తరబడి చేస్తూ ఉండటం. సాధన రోజులు తరబడి చేస్తుండ. అయితే ఈ రోజుల్లో ఇప్పుడున్న స్థితిలో మన మధ్య మార్గంలో సంసారంలో ఉన్నాం. సాధారణంగా సంసారంలో బాధలు కొట్టుకొని పోయి వ్యక్తికి ఈ జ్ఞానం తెలిసినప్పుడు ధ్యానం ద్వారా మూడో నేత్రం సంపాదించి తద్వారా తన యొక్క భవిష్యత్తు తెలుసుకోవాలన్న కుతూహల కలిగితే, నేను సంపాదించుకోవాలి దాని ద్వారా కుతూహలం కలిగితే అతను ఇల్లు విడిచిపెట్టి ఏ హిమాలయాల్లో పోయి కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి అతనికి మూడో నేత్రం సిద్ధించవచ్చు. అక్కడికి పోయి చేద్దాం, మనకు మూడో నేత్రం సిద్ధిస్తుందని అనుకొని సిద్ధించవచ్చు. కానీ దానిని తిరిగి వచ్చేటప్పుడు దానిని అనుభవించడానికి ఇక్కడ సంసారం ఉండదు.
ఆయన ఇక్కడికి వచ్చే సంసారం ఉండదు, చేరు తీసుకోవటానికి సమాజం కూడా ఉండదు. మన గత జన్మలో విశేషమైన జ్ఞానాన్ని, గృహంలో జీవితాన్ని, మునులు జీవితాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు సంసార నిర్వాణం పొందటానికి మనది అయిపోయింది. ఆ జన్మలన్నీ సంసార నిర్వహణలో పొందటానికి మధ్య మార్గంలో జన్మ తీసుకొని వచ్చాం. మనం ఆ పని అయిపోయింది, మధ్య మార్గంలో జన్మ తీసుకొని వచ్చాం. ఈ విషయాన్ని మరవకుండా ఏ రోజుకు ఆ రోజు మన తిండి, మన సంసారం, మన ఉద్యోగం, సమాజంతో పాటు ఉంటేనే కొంత సమయాన్ని సాధన కేటాయించేటట్లుగా మారాలి. ఇక్కడ మంది ఆ జన్మలో అయిపోయి మధ్య మార్గంలో జీవించడానికి వచ్చాం కాబట్టి కొంత సమయాన్ని కేటాయించాలి. ఉదాహరణకి ఒక మధ్యతరగతి కుటుంబకుడు బంగారాన్ని కొత్తగా కొనాలనుకుంటే అతడు నెల నెలా తిండికి అవసరమైన, పిల్లలకు అవసరమైన, తనకు అవసరమైన ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన డబ్బులోకి ఒక సంవత్సరానికి తులం బంగారం కొనటం అనేది చాలా సహజం. అలా కాకుండా బంగారం కొనటం కోసం తిండి, పిల్లలు, సంసారం పూర్తిగా పక్కన పెట్టి ఒక లోబిగా, ఒక పిసినారుగా డబ్బుల గురించి దానితోనే బంగారం కొంటే, బంగారం కొన్న తర్వాత దాన్ని అనుభవించటానికి తిండి లేకపోవటం వల్ల పూర్తిగా అనారోగ్యం పాలయ్యి బంగారాన్ని ధరించి ఆనందించే స్థితిలో కుటుంబ సభ్యులు ఉండరు. వాడు సంపాదిస్తున్నాడు, సంవత్సరానికి కొద్దిగా కొనటం వేరు, పూర్తిగా దాని మీద కొంటే వాడి శరీరం శిథిలమయ్యి దాన్ని అనుభవించడానికి కూడా ఉండడు. మరి సంసారం విడిచిపెట్ట అవసరం లేదు అసలు. దీనికి సంసారం విడిచిపెట్టాలి ఏంటిది? కాబట్టి బంగారం కొనడానికి ఎలా అయితే అన్ని పనులు చేస్తూ కొంత మిగిల్చి దానితో బంగారం కొనగలుగుతామో, అదేవిధంగా ఇక్కడ జ్ఞాననేత్రం సిద్ధించడము అంటే 24 గంటల పాటు 360 రోజులు పూర్తిగా దానికి కేటాయించి సమాజం నుండి దూరంగా వెళ్ళిపోకుండా, సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోకుండా మన ఉద్యోగంతోనూ, మన కుటుంబంతోనూ, మన వ్యాపారంతోనూ మనతో మనం ఉంటూనే అన్నీ అనుభవిస్తూనే అవసరమైన పనికిమాలిన కబుర్లు ఏంటి, అవసరమైన పనికిమాలిన కబుర్లు, అనవసరంగా గంటలు చదివే పేపరు, మన రోజు అలవాటు చేసే పనికిరాని సహాయ కార్యక్రమాలు, ధ్యానం కాకుండా చేసే తక్కువ స్థాయి ఆధ్యాత్మిక సాధనలు, వీటన్నిటిని కూడా తగ్గించుకొని ఆ సమయాన్ని పూర్తిగా కొద్ది రోజులైనా, కొన్ని నెలల పాటైనా సాధనకి కేటాయించాలి. ఎక్కడ లో ఎనర్జీ పనులు చేస్తున్నాం వాటిని ఒక ప్లాన్ వేసుకొని దాన్ని కట్ చేసుకొని దాన్ని సాధన కేటాయించాలి. మన విలువైన సమయాన్ని అంటే రోజులో 2 గంటలు, వారంలో అరపూటో, నెలలో ఒక 3 రోజులు, మరి ముఖ్యంగా పౌర్ణమి రోజులు, సంవత్సరంలో 10 రోజుల పాటు దీన్ని కేటాయించినట్లయితే మధ్య మార్గంగా పెట్టుకొని ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు ఆ విధంగా వచ్చినటువంటి జ్ఞాననేత్ర స్థాయి లేదా త్రినేత్రం అనేది జీవితాంతం మనకు ఉండి ఆఖరి జన్మ చేసుకోవటంలో ఎంతో దోహదపడుతుంది. అంటే సమయాన్ని నెలకు, రోజుకి ఎంతసేపు ఇవ్వాలి, సంవత్సరంలో ఎంతసేపు ఇవ్వాలి, దీనికి సాధనకి మనం కేటాయించాలి. స్థితప్రజ్ఞత పొందకుండా సిద్ధిని పొందటం కల్లా ఎప్పుడైతే మన సిద్ధిని పొందుతామో, ఎప్పుడైతే నిత్య జీవితంలో జరిగే ఒడుదుడుకులన్నీ అలవాటు చేతివాటంలో అలా తీసేయగలుగుతామో, లేదా ఈ ఉన్నప్పటికీ కూడా చలించకుండా వెళ్ళగలుగుతామో, అప్పుడు మాత్రమే మనం 3వ నేత్ర స్థాయిని పొందగలం. వాటిని పక్కన పెడతావా, వాటిని ఉంచుకుంటూ కూడా దీన్ని ఏమన్నా చేస్తావా అనేది మనం చెక్ చేసుకోవాలి. వెరసి 3వ నేత్రం కోసం ధ్యానంలో పొందే ఇతర రకాల శక్తుల కోసం సంసారాన్ని విడవలసిన పని లేదు. మధ్య మార్గంలో రోజు కొంత సమయం కేటాయిస్తే చాలు అనేదే దీని సారాంశం. ఇది 3వ నేత్రం సంపాదించడానికి సంబంధించిన మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. ఎట్లా సంపాదించాలి, ఎంత వేస్ట్ పనులు అయిపోతున్నాయి, వాటిని ఎక్కడ కట్ చేయాలి, లేదు అవి ఉంటూ కూడా ఎట్లా మనం అనేది దాని మీద ఒక ప్లాన్ దృష్టి పెట్టాలి. దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, సంపాదిస్తావు దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు దీనిని ఖర్చు పెట్టడం గురించి తెలుసుకుందాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, బాగా బంగారాన్ని గడిచినటువంటి ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ తనకి ఇష్టమైన ఐస్ సోడా లేదా కూల్ డ్రింక్ కొనుక్కొని తాగేటప్పుడు చిన్నలు లేదు వెంటనే కాసుల పేరు తీసి చిల్లర డబ్బులు బదులుగా పెట్టరు కదా. ఓ సోడా తాగింది, ఓ 10 రూపాయలు నా దగ్గర లేదని అమ్మడే మెళ్ళ ఉన్న కాసుల పేరు తీసి అక్కడ ఇస్తుందా? ఇవ్వదు కదా. అట్లానే చిన్న విషయాలు ఎదురైనప్పుడు
వాటిని ఆ స్థాయిలో ఉన్నటువంటి పలుకుబడితో కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరపతితో కానీ ఏ విధంగా అయినా దాన్ని పరిశోధించగలరు. అంతేకాని చీటీ మాటికి వాడికి ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన అవసరం లేదే. చిన్న చిన్న వాటికి ఎందుకు పెడతారు వాళ్ళు? దాన్ని ఏదో రకంగా పక్క ఉన్నోన్నో వాడినో అడిగి ఇచ్చేసుకుంటారు. అదేవిధంగా మూడో నేత్ర స్థాయికి వెళ్ళిన తర్వాత రోజువారీ కష్టాలను ధ్యాన సాధనతో, శాకాహారంతో లేదా అన్ని ఆధ్యాత్మిక సూత్రాలను ఆచరణలో పెట్టడం ద్వారా సులువుగా మనమే పరిష్కరించుకోవచ్చు. అయితే తప్ప వచ్చిన ప్రతి ఒక్క సమస్యకి, ఏదో సమస్య వచ్చింది, ఒక టార్చీ లైట్ ఆన్ చేసి మూడో నేత్రం స్థాయిలో చూసి సమస్యలు పరిష్కరించుకోరావాలని కొంతమంది ఉంటారు. సిద్ధించింది వస్తుంటే, లేకపోతే ఆ పక్కనోడు వచ్చి అడుగుతుంటాడు, అమ్మ చూడు ఈ చూడు ఎట్టుందని. ఆలోచన పూర్తిగా తప్పుదో పట్టిస్తుంది అక్కడ. కాబట్టి మనకు ఉన్నటువంటి శక్తిని లేదా మనం సంపాదించినటువంటి త్రినేత్ర స్థాయి ఆత్మ ప్రగతి లేదా సమాజం యొక్క ఆత్మ ప్రగతికి అవసరమేరకే, అంటే ఎప్పుడైతే సాధన స్థాయిని దాటి చాలా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే దానిని ఉపయోగించుకోవాలి. అది ఎంతో అవసరమైతేనే ఉపయోగించుకోవాలి. అంతేకాని చీటీ మాటికి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మూడో నేత్రం ఉపయోగించుకొని శక్తి వృధా వాడకూడదని గ్రహించాలి. ప్రతి చిన్న దానికి కూడా కళ్ళు మూసుకొని దాన్ని ఉపయోగించకూడదు, శక్తిని దుర్వినియోగం చేసుకోదు. ఆత్మ ప్రగతికే వినియోగించాలి. ఎట్లా వినియోగించాలి ఆత్మ ప్రగతికి? అయితే దీనిని ప్రాపంచిక పరిభాషలో బాగా డబ్బు లేదా బంగారంతో తులిగే స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎట్లుంటాడు? ప్రాపంచిక విత్తులో బంగారం డబ్బు స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక దేవాదాయ ధర్మశాఖలో పిలుపన్న రావచ్చు, బాగా ఉన్నోడు పిలుస్తారు, వాళ్ళు వస్తుంది, అక్కడ ఉంటే ఎన్నో ధర్మ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని. అదే జోదస్థాలకు వెళ్తే, అదే వ్యక్తి జోదస్థాలకు వెళ్తే అక్కడ ఉన్న దానిని కొన్నాళ్ళ పాటు ఉపయోగించవచ్చు. అయితే బంగారం కాస్త అయిపోయే వరకు జోదశాల అతని పేరు ఉంటుంది, తర్వాత అతను తీసి పక్కన పెడతారు. ఇంకెందుకు, నువ్వు తెచ్చావు, బంగారం అయిపోయింది, ఆట అయిపోయింది, వాడిని తీసి పక్కన పెడతారు. అదేవిధంగా మన గత జన్మల సంస్కారం నుండి లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టపడి మధ్య మార్గంలో ఉంటూ ఒక శక్తిని లేదా మూడో నేత్రాన్ని సంపాదించుకుంటాం. అది నిజానికి ఏంటి? టెలిపతి, మూడో నేత్రం, ఆరా చూడటం, అంతరాత్మ ప్రబోధం, కళల ద్వారా భవిష్యత్తు తెలుసుకోవటం, వాక్శుద్ధి మొదలైనన్నీ కూడా అతీంద్ర శక్తుల్లోకే వస్తాయి. ఇవన్నీ కూడా అతీంద్ర శక్తుల్లోకి వస్తాయి. వీటిని మనం సంపాదించిన తర్వాతన వీటిని ఉపయోగించడం అనేది కేవలం మన వ్యక్తిగత ఆత్మ ప్రగతికి లేదా సమాజ ఆత్మ ప్రగతికి మాత్రం ఉపయోగించినప్పుడు అది మరింతగా వృద్ధి చెందుద్ది. తిరిగి మనకు మరింత స్థాయి వెళ్ళటానికి ఉపయోగపడుద్ది. ఎంతవరకు నీ సొంతంగా ఉపయోగించుకుంటావా, సమాజానికా, లోక కళ్యాణకాన్ని నీ తేలవాలి. ఎప్పుడైతే తాత్కాలిక ప్రయోజనాలంటే విషయవాంఛనకు సంబంధించిన ప్రయోజనాల కోసమో మన శక్తిని దుర్యోగనం చేస్తామో, అది కొద్ది రోజులు ఉండి తర్వాత శక్తి లేకుండా పోయే కాకుండా మనం చేసేటువంటి తాత్కాలిక ఉపశమనంతో మరింత చెడు కర్మని కూడగొట్టుకుంటాం. మనం చేసే పనులన్నీ కూడా చెడు కర్మని కూడగొట్టుకొని దాని తర్వాత జన్మలో పెద్ద ఇబ్బందిగా తిరిగి అనుభవవలసి ఉంటుంది. ఆ రకంగా ఇష్టం వచ్చినట్టు కనుక ఉపయోగిస్తే నెక్స్ట్ జన్మలో పెద్ద ఇబ్బందిగా డ్యామేజ్ చేసుకోవస్తాం. దీన్నే జన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని తెలిసిన శాస్త్రపరమైన అంశం మనకు తెలిసిందే. కాబట్టి చాలా వరకు వ్యక్తులు వాటికి ఉన్నటువంటి అతీంద్ర శక్తులను తప్పుగా ఉపయోగించడం ద్వారానే ఎన్నో కర్మలను అనుభవించడం జరుగుతుంది. అయితే నిజానికి టీచింగ్ ఆఫ్ డాన్ మ్యాన్ చెప్పినట్టుగా అనేక జన్మలు మనకు 4 శత్రువులతో మనం జీవితం గమనిస్తాం. ఏంటి? మొదటి జన్మలో కొన్ని శత్రువులు భయంతోనూ బయటపడటానికి, కొన్ని జన్మల శత్రువులు అసంపూర్ణ జ్ఞానం నుండి బయటపడటానికి, కొన్ని జన్మలు అతీంద్ర శక్తుల నుండి బయటపడటానికి, తర్వాత ఆఖరి స్థాయిలో ఆఖరి శత్రువు ఏంటంటే ఆధ్యాత్మిక బద్ధకం నుండి బయటపడటానికి జన్మ తీసుకుంటాం. ఇందులో భాగంగానే మనం తీసుకున్న అనేక జన్మల్లో ముఖ్యంగా జరిగేది ముఖ్యంగా జరిగేది అతీంద్ర శక్తులను దుర్వినియోగం చేయటం. అయితే గత జన్మలు ఈ పాయింట్లన్నీ కూడా నేర్చుకొని వచ్చి దానిని మరొకసారి పునశ్చరణం చేసుకోవటం వలన ఆధ్యాత్మిక వచ్చినటువంటి శక్తులను ప్రాపంచిక విషయాలు ఉపయోగించుకోకుండా ఉన్నట్టయితే అప్పుడు వీలైనంత తొందరగా ఆ శక్తిని మనకున్నటువంటి సమస్యలకు, సమాజం యొక్క ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కరించడం ఎంతో
దోహదపడుద్ది. ఈ పద్ధతి గడిచిన 20 సంవత్సరాలలో పేషెంట్లకు ధ్యానం ద్వారా పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు నేను చూడటం జరిగిందని డాక్టర్ గారు చెబుతూ ఉంటాడు. ఉదాహరణకి ఒక షుగర్ వ్యాధి ఉన్న గృహిణి సుమారు 4 నెలల పాటు రోజుకి 4 నుండి 6 గంటల వరకు ధ్యానం చేసేది. షుగర్ వ్యాధిని తగ్గించుకోగలిగింది. తర్వాత కొద్ది వ్యాధి తిరిగి రావటం చేస్తున్నటువంటి ధ్యానం ఎక్కడికి వెళ్తుంది? తగ్గించుకుంది, మళ్ళా కనెక్ట్ అయింది షుగర్ వ్యాధి. ఈ శక్తి ఎక్కడికి వెళ్తుంది? దాని నుండి ఉపశమనం పెద్దగా ఏమీ కనిపించట్లేదు. ఆవిడికి అనిపించటంలో కౌన్సిలింగ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడని అడిగారు. ఆవిడ మాటల్లో నేను గమనించిన విషయం, ఆవిడ పిల్లలు ధ్యానులు శాకాహారులు కారు. ఆవిడ పిల్లలు ధ్యానులు శాకాహారులు కారు. ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఆవిడ ఎదురుగా తీసుకొని ఆ రోజు పని బాగా జరగాలని ఒక మాట ఆవిడ ద్వారా అనిపించుకుంటారంట. చూడండి, ఇక్కడ పిల్లలు ధ్యానులు కారు, శాకాహారులు కాదు. ఆమెకు ఒక మంచి పని కావాలని ఆ విల్ పవర్ ఆమె ద్వారా తీసుకుంటారంట. ఈ విషయం ఆమె చెప్పినప్పుడు మనకు అర్థం కావాలి, ఏదైతే ధ్యానం ద్వారా ఆవిడ శక్తిని సంపాదించటంలో దానిని ప్రాపంచిక ప్రయోజనాలకు ఖర్చు పెడుతున్నారని. అయితే మరి కన్న కొడుకులే కదా, మళ్ళీ ఇక్కడ పాయింట్ వస్తుంది, కన్న కొడుకులే కదా వాళ్ళకి ఎదురొచ్చి వాళ్ళ కార్యక్రమాలు మంచిగా జరగాలని చెప్పడం తప్ప? అడుగుతారు ఎమ్మడే, నా కన్న కొడుకే కదా మరి తప్ప అనే ప్రశ్న ఆవిడ వేస్తే, నిజానికి వాళ్ళు మాంసాహారం తినటము, ధ్యానం చేయకపోవటం, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ధ్యానం చేయరు. కాబట్టి జీవితాన్ని ఎలా అయితే జీవించాలో ఆ పద్ధతిలో కాకుండా ధ్యానం చేయకుండా మాంసాహారం తింటూ జీవించే వారికి మనం సంకల్ప శక్తిని ఉపయోగించడం ఎంతవరకు అవసరం అనే విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇది ఎంతవరకు అవసరం అని గమనించాలి. కాబట్టి ఇలా ఎన్నో ఉదాహరణలు తీసుకుంటే అన్ని విషయాల పట్ల ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం చేస్తున్న సాధన ఫలితంగా మన వాక్కు కానీ, మన సంకల్పం కానీ, మన స్థానాన్ని కానీ, మన సమయాన్ని కానీ సరే ఒక విలువ చేకూరుతుంది. దానిని మనం శక్తినిగా పేర్కొనవచ్చు. శక్తి అంటే మూడో నేత్రం, టెలిపతి, ఆరా ఇవేవే కాదు, మన సంకల్పానికి అంత విలువ ఉంది, మన సమయానికి కూడా ఎంతో శక్తి ఉంది, వచ్చే తిరుగుతుంది. దాన్ని మన స్వీయ ఆత్మ ప్రగతికి, సమాజ ఆత్మ ప్రగతికే ఉపయోగించాలా కాకుండా విషయవాంఛలకు ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు మనలో ఉంటుంది శక్తి కొద్ది రోజులకే క్షీణించిపోద్ది. కాబట్టి ధ్యాన సాధనలో మన అతీంద్రియ శక్తుల్ని ఆచి తూచి అడుగు వేసి ఉపయోగించాలని ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించాలి. ఇది బంగారం అనే ఒక వస్తువుతో పోల్చి అర్థం చేసుకోవడం కూడా ఉదహరించటం జరిగింది. కాబట్టి బంగారంతో పోల్చినట్టు ఆ విలువైన అతీంద్రియ శక్తులను ఎంతవరకు ఉపయోగించాలన్న విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు కానీ, మీ ఆలోచనలు కానీ, మాటలు కానీ, పనులు కానీ, సంకల్పాలు కానీ, సమయాన్ని కానీ ఇతరులతో వేచించినప్పుడు జాగ్రత్తగా ఉండవలసిందని అర్థం చేసుకోవాలి. ఎక్కడ సమయం ఉంచుతున్నాము, ఎక్కడ మాట్లాడుతున్నాము అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించాలి. నిరూపణ కోసం 1-2 ప్రయోగాలు చేయొచ్చు. టెస్టింగ్ కోసం నీ దగ్గర ఉందా పవర్ అనేది చేసుకోవచ్చు. కానీ స్థిరంగా ఒక గోల్ని వెంటనే పెట్టుకొని దిగిపోవటం మంచిది కాదు. సాధన మరింతగా పెంచి అతీంద్రియ శక్తి పరిజ్ఞానంపై ఉన్న ఆధ్యాత్మిక ఉత్తమ గ్రంథాలను చదివి, మరీ ముఖ్యంగా మరణం లేని మీరు లోక్సాంగ్ రాంపాల్ రచించినది చదివి శక్తులపై అవగాహన పెంచుకొని అంతర్గంగా తటస్థంగా ఉండి 1-2 చోట్ల ఈ ముడి బంగారం అంటే అప్పుడప్పుడే అలవాటు అవుతున్న శక్తితో ప్రయోగాలు చేయాలి. అంతరాత్మ ప్రవాదాన్ని అనుసరించి ఇలా కొద్ది రోజులు విశేష సాధనలో అది ఆచరణలో అనుభవంగా మారుస్తుంది. అప్పుడే స్థాయి కార్యక్రమం మారుతుంది. మూడో చక్రం అనేది ప్రధానంగా మూడో చక్రం యొక్క అవగాహన. ఇది అగ్నితత్వం. ఈ ప్రదేశంలో శారీరకంగా చూస్తే ఆమ్లాయుతమైన అగ్ని తయారయ్యి మనం తీసుకున్న ఆహారాన్ని కాల్చి ముక్కలు కొట్టి విడగొట్టి ఎదుగుదల అనే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి జఠరాగ్ని అన్న అంశాన్ని అతీంద్రియ శక్తిని సంకేతంగా అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న జఠరాగ్ని కూడా అతీంద్రియ శక్తి అని అర్థం చేసుకొని ధ్యానంలో కొంతమందికి కడుపులో దేన్నట్లుగా అయి తిప్పినట్టుగా వాంతి వికారం వంటి కొన్ని సందర్భాల్లో జరగచ్చు. ఇవన్నీ కూడా మూడో చక్రమైన అగ్నితత్వం యొక్క శుద్ధి అర్థం చేసుకోవాలి. సాధన అలాగే కొనసాగించాలి. షుగర్ వ్యాధి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అరికట్టడంలో ఈ మూడో చక్రం విజ్ఞానం శక్తి నియంత్రణలో ఎంతో ఉపకరిస్తుంది.
సంబంధ బాంధవ్యాలపై సరైన అవగాహన కూడా ఎంతో ముఖ్యమైనది ఈ స్థాయిలో. షుగరు, గ్యాస్ట్రిక్, సంబంధ బాంధవ్యాలపై ఎక్కడ వాడాలి, ఇలా బంగారంతో వచ్చే అనుభవాలు బట్టి అది వ్యతిరేకంగా ఉన్నప్పుడు శక్తిని ఒక గొప్ప ఆధ్యాత్మిక పుస్తకం పొందటానికి, మరి తయారు చేయటానికి, పిరమిడ్ క్షేత్రం దర్శించటానికి, అటువంటి మనం పుట్టిన ఊర్లో లేదా మండలాల్లో నిర్మించిన ప్రజలకు అందుబాటులో తేవటానికి, ఒక మాస్టర్ని పిలిచి వారితో గొప్ప ధ్యాన తరగతి ప్రారంభం నిర్వహించడానికి, ధ్యానంతో జరిగే విశేష వార్షికోత్సవాలకి, గొప్ప గొప్ప ధ్యాన ప్రాజెక్టులో పాల్గొనటువంటి శక్తిని సద్వినియోగం చేసుకోవటానికి పరిగణించాలి. వేరే ప్రదేశంలో ఉన్న బంధువులు, స్నేహితులను చేరుకొని వారికి ధ్యానం అందించే దిశగా మనం పెట్టుకునే గోల్ కూడా ఈ కోవకే వస్తుంది. ఎక్కువగా బంగారం ఆభరణాలకు సంబంధించిన అనుభవాలు కళల్లో కానీ బయట కానీ దానికి అతీంద్ర శక్తిగా మనం గుర్తించాలి. బంగారం అనుభవాలు వ్యతిరేకంగా వచ్చినప్పుడు దొంగలించి పడి కోపడి అది మన అతీంద్ర శక్తి దుర్వినియోగం సంకేతంగా అనుకోకుండా బంగారం పొందటం, ఇతర విధానాలని మనం తెలుసుకోవాలి. ఎక్కువగా చేతికి సంబంధించింది అంటే మెడ నుండి చేతి వేళ్లకు వచ్చే అనుభవాల్లో నరాలకు సంబంధించిన అనారోగ్యాలు, తలకు సంబంధించిన ఇబ్బందులు ప్రధానంగా అతీంద్ర శక్తి దుర్వినియోగం ద్వారా కలుగుద్ది. మీ కళల్లో ముడి బంగారం అంటే బంగారు కడ్డీలు, బంగారం తయారు చేయటి అనుభవాలు అతీంద్ర పరిజ్ఞానం లేదా సంకల్పం పొందే ప్రారంభ అనుభవం అర్థం చేసుకోవాలి. బంగారం దొరకటం కానీ బంగారం గురించి విశేషంగా అయితే ముడి బంగారం దొరికిందంటే మీ సంకల్ప శక్తికి పవర్ పెరుగుతున్నట్టు. ఇతరులు జరగబోయే ప్రమాదాలు కళల్లో అంతఃప్రభాతంగా ముందుకు తెలియటం, మనకు జరిగేవి తెలియటం వంటివి అతీంద్ర పరిధికి చిహ్నాలు. ఇవన్నీ కూడా ఊరికే వాటికి మింగలేక కక్కలేక దిగులు పడటం కాకుండా మనకు శక్తిని వచ్చిందని అర్థం చేసుకొని అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాల కన్నా కార్యక్రమాలు సంకల్పం నుండి కార్యాచరణ వరకు రూపొంది వాటిలో తన్ముఖులు అవ్వగాని వీటినే మంచి కష్టాలు బుక్ ఉంటుంది, అది చదివి తెలుసుకోవాలి. స్ట్రోక్ వల్లే పెరాసిస్ సమస్యలు, మెడ నరాల నుండి చేతి కాళ్ళల్లో వచ్చే అనేక ఇబ్బందులు, మొద్దుబారటం, తిమ్మిరి వంటి నొప్పులు, నొప్పి వీక్నెస్ మొదలైనవి ప్రధానంగా అతీంద్ర శక్తిని దుర్వినియోగం ద్వారా వస్తుంది. బంగారు ఆభరణాలు శరీరానికి పడకపోవటం, ఎలర్జీకి రావటం అన్నది అతీంద్ర శక్తి అనుభవం పరిగణించి శక్తి సూత్రాలను సరిగా అర్థం చేసుకునే దిశగా ఎదగాలి. బంగారం మీద ఆసక్తి లేపటం ఆధ్యాత్మిక కోణంలో గొప్ప గుణమే అయినప్పటికీ జీవిత ధ్యేయంలో బంగారం మన కార్యాచరణకు అవసరమైన శక్తిని సమీకరణ సరిగా ఉన్నదా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. బంగారు ఆభరణాలు ఏ భాగానికి సంబంధించిన అనుభవాలు వస్తే ఆ శరీర భాగాల యొక్క పనితీరు ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు దండలు, వంకీలు, బంగారము, గాజులు ఇవ్వటం తీసుకోవటం, మెడగొలుసులు 4-5 చక్రాలు పరిపూర్ణంగా, ముక్కు పుడక అకస్మాత్ సంఘటనలు, ఇలా గ్రహించే ఆయా గుణాలు మనం పెంపొందించుకోవాలి. ఈ బంగారం అనే కాన్సెప్ట్ పూర్తిగా అతీంద్ర శక్తులు ఎక్కడ దుర్వినియోగం అవుతుంది, ఎంతవరకు మనం ఉంటున్నాము, మన సమయం ఏంటి, మన సంకల్పం ఏంటి, మన పేరు ప్రతిష్టలు ఏంది, మన డబ్బు ఏంది, అన్నీ కూడా ఈ బంగారం అనే అతీంద్ర శక్తులు ధ్యానం ద్వారా నువ్వు పొందిన అతీంద్ర శక్తిని ఎక్కడ నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అనేది కాన్సెప్ట్ని బంగారం అనేది పోల్చడం జరిగింది. నెక్స్ట్ గడ్డిమేయటం, ఇది చాలా విషయం. ఇది కూడా షుగరు, బీపీ ఉన్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక కాన్సెప్ట్. ఏంటి గడ్డిమేటు? ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా ఆధ్యాత్మిక గుళకుల్లో ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు సంపూర్ణ ఆరోగ్యం అందించే ప్రయత్నంలో ఉపయోగపడే ముఖ్యమైన టాబ్లెట్ గడ్డిమేట. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి జంతు సామ్రాజ్యంలో ఉండే నెమరవేసే ప్రక్రియ, జంతు జన్మలో ఉండే నెమవేసే ప్రక్రియ మానవుడిలో మానసిక స్థాయిలో మరి వాక్క్షేత్రంలో ఉండే అనవసరపు నెమరు వేసే తత్వానికి సరిపోల్చి అసలు మన ఇంద్రియాలను ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలనే దీన్ని విశదీకరించే టాబ్లెట్ ఇది గడ్డిమేటు. దీని గురించి మనం తెలుసుకున్నాం. గడ్డిమేటు ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనే సూక్తిని అర్థం పెట్టే ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో మూల సూత్రం ఏంటి? ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి. అంటే మనకు ఉన్నటువంటి అన్ని రకాల బాధలు అనక ఏంటది, శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మిక స్థాయి వీటన్నిటిని కూడా ఎలాంటి అపసవ్యతలు ఉన్నా, ఎలాంటి అస్వస్థతలు ఉన్నా అవి పూర్తిగా తొలగిపోతాయి. దీనినే
భగవద్గీత శ్రీకృష్ణ వారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఆత్మజ్ఞానం అనే అగ్నిలో మనకున్న కర్మలన్నీ కూడా పూర్తిగా దగ్ధమవుతాయని తెలిపారు. దీనిని మరింత వివరంగా ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అని తెలియజేయటం జరిగింది పత్రి సార్. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. కానీ సెంటర్లో తీసేసాం. ఫస్ట్ ధ్యానం కాడే ఉన్నాం, లాస్ట్ ముక్తి కావాలి, కానీ జ్ఞానం తీసాం. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందటానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాల్లో ముఖ్యంగా దీర్ఘకాయ వ్యాధులు ఉపయోగపడే సూత్రం అశాస్త్రీయంగా, అడ్డదిడ్డంగా, అనవసరంగా తినటం, ఆలోచించటం, పరస్పర సంభాలు నడపటం అనేది మన ఆలోచనల వ్యవహారాల్లో చేతుల్లోనే ఎలా ఉండాలి, మన ఆలోచనలో చేతుల్లో ఎలా ఉండాలి అనే దానికే సవివరంగా తెలిపేదే గడ్డి మేటు అనే స్పిరిచువల్ ట్యాబ్లెట్. దీనికి స్పిరిచువల్ ట్యాబ్లెట్ చదవటానికి, వినటానికి సరదాగా ఉన్నప్పటికీ నిత్య జీవితంలో ఇది చాలా అవసరము. పల్లెటూరులో గడ్డిని పశువులకు ఆహారంగా వేసినప్పుడు అది తొందరగా తిని తర్వాత ఖాళీగా కూర్చున్నప్పుడు దాన్ని బయటికి తెచ్చుకొని బాగా నెమరు వేసి మింగటం మనం గమనిస్తాం. అంతే, ప్రతి పశువు బరబరా తిని ఖాళీగా కూర్చున్నప్పుడు అది నెమరు వేస్తుంది, గమనిస్తాం. అంటే ఏదైతే ఆహారాన్ని మొదట తీసుకుందో దానికి బయటికి తెచ్చి నెమరేసే స్వభావం పశువుల్లో మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ తీసుకున్న ఆహారం యొక్క తత్వాన్ని బట్టి, జీర్ణకోశ వ్యవస్థను బట్టి, భౌతిక శరీరం యొక్క పద్ధతిలో పునరావృతం అనేది పశువుల్లో చాలా అవసరము. అయితే మనందరికీ తెలిసిన విషయం, మనం ఖనిజ సామ్రాజ్యం నుండి ఎట్లొచ్చా, మనం ఫస్ట్ ఖనిజ సామ్రాజ్యం నుండి, వృక్ష సామ్రాజ్యం నుండి, జంతు సామ్రాజ్యం నుండి, మానవ సామ్రాజ్యాన్ని మనం సామ్రాజ్యం నుండి దైవ సామ్రాజ్యం పరిణితి చెందుతాయి. ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చాం. ఫస్ట్ ఖనిజ సామ్రాజ్యం జన్మ తీసుకున్నాం, వృక్ష సామ్రాజ్యం తీసుకున్నాం, జంతు సామ్రాజ్యం, అక్కడి నుంచి మానవ సామ్రాజ్యం, పూర్తిగా జ్ఞానం ఇచ్చినప్పుడు దైవ సామ్రాజ్యానికి చెందుతాం. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ జంతు సామ్రాజ్యంలో ఉన్నటువంటి పునరావృత సిద్ధాంతం మనిషిలో కూడా ఉంది. జంతు సామ్రాజ్యంలో ఉన్న పునరావృతం సిద్ధాంతం మనిషిలో ఉంది. ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎప్పుడైతే పునరావృత ప్రక్రియ తిండికి సంబంధించింది భౌతికంగా జంతువుల్లో ఉందో అదే మనుషుల యొక్క ఆలోచన పనుల్లో గమనించవచ్చు. అదే యొక్క మనుషుల్లో ఆలోచనలో కూడా ఉంది. ఉదాహరణకు బయట మనం తిరిగేటప్పుడు ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం, మాట్లాడటం, వినటం జరుగుతుంది. అందులో వినాశకరంగా ఉండేవి, అభివృద్ధి పరిగా ఉండే రెండు రకాల విషయాలు ఉంటాయి. మనం ఇంటికి వచ్చాక చూసినవి, విన్నవి ఆలోచనలో పునరావృతం అవుతున్నప్పుడు సర్వసాధారణంగా వేరే వ్యక్తులకు సంబంధించిన విషయాలు, మనకు సంబంధం లేని విషయాలు 1-10 సార్లు ఆలోచించి అది ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందు జరిగి ఉంటుంది అని మనకు మనమే ప్రశ్నలు వేసుకొని అక్కడ చూసేటువంటి 10 పైసల విషయాన్ని సుమారు ₹1 వరకు సాగదీసి తత్వంలో చాలా మందిలో ఉంటుంది. ఇది సహజం, అది నీకు సంబంధం లేదు కూడా సాగదీస్తూ ఉంటారు. ఇది 1-10 సార్లు అనవసరమైన విషయాల గురించి ఆలోచించిన తర్వాత సాయంత్రానికి ఇంట్లోకి వచ్చినప్పుడు అది ఇలా జరిగింది, అలా జరిగింది, దానినే మళ్ళీ రెండోసారి వాక్క్షేత్రంలో పునరావృతం చేయటం జరుగుతుంది. అంతతో వదిలిపెట్టాడు మనిషి, 1-10 సార్లు తిరగేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒకే విషయం నిజానికి అది మన జీవిత కార్యక్రమంలో లేదా జీవిత ధ్యేయం భాగంలో కానప్పటికీ మళ్ళీ మళ్ళీ తిరగదోడతాయి. ఇది నీకు అవసరమా, నీ జీవిత ధ్యేయంలో భాగం ఉందా అనేది మనం తెలుసుకోవాలి. నిజానికి వాళ్ళ యొక్క సమస్యలకు చేయుతుండటం అనేది వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వటం మాత్రమే చేయగలం. వాళ్ళ సమస్యలకి జ్ఞానాన్ని ఇవ్వటమే చేయగలం తప్ప తిండి, బట్ట, ఇల్లు రూపంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్న విషయం ఆత్మజ్ఞానం తెలిసిన ప్రతి సాధనకి అర్థం అవుతూనే ఉంటుంది. అక్కడ తిండి, బట్టలు ఏమి ఇయ్యం, వాడికి కావాల్సిన ఆ సమస్యకి జ్ఞానం వరకే. ఆత్మ జన్మ పరంపరల్లో కర్మయోగ స్థితిలో ఉన్నప్పుడు తొలి దశలో మాత్రమే తిండి, బట్ట, ఇల్లు, సేవలు. అప్పుడే మనం ఎవరికైనా ఏదైనా ఎలాంటి సహాయమైనా భౌతికంగా చేయగలం. ఒక్కసారి జ్ఞానయోగం స్థాయికి వచ్చిన తర్వాత అటువంటి సహాయాలు ఏవి కూడా నిజంగా ఉపయోగపడవు. కర్మయోగంలో ఉన్నప్పుడు ఉపయోగపడతాయి, కానీ జ్ఞానయోగంలోకి వచ్చి కర్మయోగంలో కనుక నువ్వు పెడితే ఉపయోగపడవు. కాబట్టి వాటికి సంబంధించిన అనుభవాలు
ఒకటికి 10 సార్లు ఆలోచించటం, చర్చించుకోవటం, వాటి గురించి ఆరా తీయటం, టీవీ చూడటం, పేపర్ చదవటం కూడా దండగా. అది పైగా మన శక్తి ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఎప్పుడైతే మన పద్ధతిని పూర్తిగా మార్చుకుంటారో అప్పుడు మనకు ఎంతో శక్తి కూడగట్టుకుంటుంది. ఆ శక్తితో మనకున్న సమస్యలను మనం పూర్తిగా పరిష్కరించే స్థాయికి వెలుగుతాం అనే విషయం అందరూ తప్పకుండా గమనించాలి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటి మొట్టమొదటిదంటే, వర్తమానంలో ఉంటే ఇంద్రియాలు ఉపయోగించేటప్పుడు మొదట శ్రద్ధ వహించాలి. ఒకవేళ అక్కడ ఏ కారణం చేతైనా తప్పిపోయి లోపల తీసుకునేటువంటి దాన్ని తిరిగి ఆలోచనలో ఒక పశువు గడ్డి మేసి తిరిగి నెమరు వేసినట్టుగా పునరావృతం చేయటం అనేది దానికి భౌతిక అవసరము. కానీ ఒక మానవుడి మాత్రలో ఉన్న భగవంతుడు జీవిస్తున్న మనకు పునరావృతం చేసుకోవాల్సిన అవసరము మనకు లేదు. మరి ఎట్లా ఇది? మధుర స్మృతులనే నెమరు వేయాలి. ఏ స్మృతులు? మధుర స్మృతులు అంటే గతంలో మనం తిరుగుతున్నటువంటి సుందర ప్రదేశాలు, పొందిన ఆధ్యాత్మిక అనుభవాలు, కలిసిన వ్యక్తులు, ఆనందకర సంఘటనలు, పొందిన జ్ఞానం, వాటికి 10 సార్లు గుర్తు చేసుకోవటానికి ఒక పునాతం ఉపయోగించవచ్చు. పనికిరాని విషయాలు వాటినే తిరిగి గుర్తుకొచ్చినప్పుడు మనసులో మొదలవుతుంటేనే వెంటనే కట్ చేసే సామర్థ్యం లేనట్టయితే దాన్ని ఇది నాకు అనవసరంగా వచ్చిందని కట్ చేసే స్థాయి గనక నీకు లేకపోతే, తిరిగి వచ్చినప్పుడు కట్ చేసే సామర్థ్యం లేనట్టయితే వెంటనే ఏం చేయాలి? ధ్యానంలో పూర్తిగా నిమగ్నం అయిపోవాలి. అక్కడ సడన్గా జ్ఞానంలో కూర్చోవాలి. నిమగ్నం అయితే పనికిరాని సంఘటనలు మనలో ఉదయించాయా వాటిని అక్కడే పూర్తిగా తుడిచివేయగలం. నువ్వు నీ సామర్థ్యం ఉండి ఇది ఎందుకు వచ్చిందిరా అని తెలుసుకొని కట్ చేస్తావా? లేదంటే ధ్యానంలో కూర్చొని తుడిచివేయగలం. వాటిని విడిచిపెట్టి పునరావృతం 1-10 సార్లు మనసులో మెదిలితే దానివల్ల ఏదైతే మన మదిలో ఉందో కొద్ది రోజుల్లో మన గతిలో కూడా అదే వస్తుంది. మన మతే ఉంటే మన గతిలో కూడా అదే వస్తుంది. మన అనవసరమైన విషయాలు చూడటము, మాట్లాడటము, వినటం ద్వారా జీసస్ క్రైస్ట్ మహానుభావుడు చెప్పిన విధంగా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మనం అవుతాము అన్నట్టుగా ఒక పనికిరాని విషయాన్ని గురించి చూసి విని వాటిని గురించి తిరిగి ఆలోచించే వాటి కోసం మాట్లాడితే మనం కూడా అటువంటి పనికిరాని సందర్భాల్లో ఆవేళ కాకపోతే రేపైనా చిక్కుకొని వాటిని అనుభవించవలసి వస్తుంది అనే విషయం ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. మన ఆలోచనలో ఎంపికలేంటి? కాబట్టి రిచర్డ్ బాక్ చెప్పిన విధంగా మనకు ఉన్నటువంటి 5 ఇంద్రియాలు సరిగా ఉండాలి. ఒక పశువు ఎలా అయితే తొందరగా గడ్డి మేసి పునరావృతం చేస్తుందో మనం అలా కాకుండా బుద్ధి ఉపయోగించి ఈ 5 ఇంద్రియాలను సమాజంలో ఎంతవరకు అవసరమైతే అంతవరకే ఉపయోగించాలనేదే ఈ గడ్డిమేట అనే అంశంలో మొట్టమొదటి భాగం చెప్పుకోవచ్చు. మనం చూసే విషయాలు, వినే విషయాలు, మాట్లాడే విషయాలు మన ఎంపిక ఛాయిస్గా మారుతుంది అన్న విషయం సదా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈ ఎంపికలు మన జీవితంలోకి ఆహ్వానిస్తాం అనేది తెలుసుకొని వ్యవహరించాలి. అక్కడ ఎట్ట చేస్తున్నాం, ఎందుకు ఆహ్వానిస్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంది? దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిలో ఈ 5 ఇంద్రియాలు విచ్చలవిడిగా ఉపయోగించటం అంటే అనవసరమైన విషయాలు చూడటం, వినటం, మాట్లాడటం, స్పర్శ సుఖాన్ని అనుభవించటం, వాటిని తిరిగి మనోపలకంలో 1-10 సార్లు గుర్తుకు తెచ్చుకోవటం, ఎన్నో భావావేశాలు గురి కావటం, తద్వారా దాని నుంచి ఎంతో శక్తిని కోల్పోవటం జరుగుతుంది. ఇలా కోల్పోయిన శక్తిని శరీరంలో అనేక చోట్ల వ్యాధి నిరోధక శక్తిగా పూర్తిగా తగ్గించే విధంగా మనం శరీరంలో అనేక చోట్ల శక్తి క్షీణతో కూడినటువంటి నిరోధాలు తయారు చేసుకొని దాని నుండి దీర్ఘకాలిక వ్యాధులు ఒక జీవితం ఒక భాగం శరీరం మీద మోయటం జరుగుతుంది. మన ఇంద్రియాలను విచ్చలవిడిగా ఉపయోగించకుండా ఉండాలనే విషయాన్ని వివరంగా చెప్పటమే గడ్డిమేట అనే సూత్రం మొదటి భాగం. తర్వాత రెండో భాగం ఏంటి? కంచె వెయ్యాలి. ఒక గడ్డిమేట అన్న ఆధ్యాత్మిక సూత్రం యొక్క రెండో భాగాన్ని ముందుగా మనం చెప్పుకున్నట్టు వీలైనంత వరకు తక్కువ లేదా అవసరమైన మేరకే ఇంద్రియాలు ఉపయోగించాలన్న విషయాన్ని విశదీకరిస్తుంది. అయితే మానవుడు ముఖ్యంగా సంఘజీవి కాబట్టి సమాజంలో ఎన్నో సమస్యలు వింటూ ఎన్నో సమస్యలతో చిక్కుకుంటూ జీవితం అంతా కూడా సమస్యల నుండి నేర్చుకోవటం అనే
ఒక నానుడు బతికే మన యొక్క జీవన విధానంలో. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పినట్టుగా కర్మయోగి కా అర్జున, అర్జునుడికి ఏం చెప్పాడు? కర్మయోగి కా అర్జున అంటే మంచో చెడో చేస్తూనే ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి ముక్కు మూసుకొని హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయటం కాదు, మనం భూమి మీదకి వచ్చింది మధ్య మార్గంలో సంసారంలో ఉంటూ, సంఘంలో ఉంటూ, మనతో ఉంటూ కామ అర్ధ ధర్మ మోక్షాలను సరిసమానంగా పాటించటం కోసం వచ్చాం. కాబట్టి ఎన్నో సవాళ్ళను మనం ఎదుర్కొంటాం. దీనిలో భాగంగానే ఎన్నో పరిస్థితులు ఎదురు అవుతూ ఉంటవి. ఊర కూర్చుంటారు పర్లేదు, ఎన్నో ఎదురవుతుంటాయి. ఎలా అయితే పల్లెటూరులో గడ్డిమేటు చుట్టూ రక్షణ కవచం కంచె వేసి ఉంచుతారో, అదే విధంగా ప్రతి వ్యక్తి తీసుకున్న సమస్యలన్నిటిని కూడా తానే ఒక కంచె వేసుకోవాలి. ఇక్కడ కంచె అంటే తనకు తాను తీసుకునే ఒక నిర్ణయం అని చెప్పవచ్చు. అది మన యొక్క ఇబ్బందులు కానీ, మన యొక్క కష్టాలు కానీ ఊరకే ఇతరులతో పంచుకోకూడదు. ఒక పశువుకి గడ్డికి ఎట్లయితే వేరే పశువు వచ్చి తినిపోద్దో, వాళ్ళు ఎట్లయితే కంచేస్తారో, మనే కూడా ఊరక పదే పదే నోరుందని అందరికీ పంచుకోకూడదు. వాటి మనలోనే పూర్తిగా తిరిగేటట్టు ఉంచుకోవాలి. అప్పుడు అది అగ్ని పర్వతంలో లావాలాగా మరిగి ఏదో ఒక రోజు దాన్ని పరిష్కార మార్గం లభిస్తుంది. సాధారణంగా మనం బయట గమనిస్తే ఎవరైనా ఒక వ్యక్తి చేతి మీద చిన్న పుండు కానీ మచ్చ కానీ వచ్చినప్పుడు దానిని ఎంతో భయంతో ఏం చేస్తాడు వాడు? వేరే వాళ్ళకి చూపించి ఇది ఏమన్నా అవుతుందా, ఇది ఎలా ఉంది అని అడగటం సహజం. ఇలా సమాజంలో ప్రతిదీ అట్టానే అడుగుతున్నాం. కానీ దానికి వాళ్ళకు ఉన్నటువంటి సగం జ్ఞానంతో ఇచ్చే సమాధానం ఏం చెబుతారు తెలుసా? అమ్మో మా వాళ్ళకు కూడా ఇలా వస్తే క్యాన్సర్ అయ్యి అని చెయ్యి తీసేశారని చెబుతారు. అంటే మిడిమిడి జ్ఞానంతో ఉంటారు, చెప్పడం గమనిస్తాం. దానితో అనుమానం కాస్త రెట్టింపు అవుతుంది. ఇలా దారిన పోయే ప్రతి దానయ్య దగ్గర మనకున్న సమస్యలు చెప్పుకొని వాళ్ళకు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి మనకున్న సమస్యను మరింతగా చిందరబందర చేయటం జరుగుతుంది. కాబట్టి ఎలా అయితే ఒక గడ్డిమేట కంచె వేయకుండా ఉంచితే చిందరవందనంగా అవుతుందో, అలాగే మనకున్న సమస్యలు నిష్ఠాతుల వద్ద కాకుండా కనిపించే ప్రతి ఒక్కరి వద్ద ఏ కరువు పెట్టకుండా వెళ్ళటం వలన సమస్య పరిష్కారం దూరం అవటమే కాకుండా అది మరింత పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క సమస్యలో, అది సంసారానికి సంబంధించిన సమస్య అయితే ఎవరైతే సంబంధం కుదిరించి పెళ్లి చేస్తారో వాళ్ళ దగ్గర విన్నవించుకోవాలి. అదే ఆర్థిక సమస్య అయితే బాగా డబ్బున్న వ్యక్తి దగ్గర కానీ, దానగుణం ఉన్న వ్యక్తి దగ్గర కానీ సమస్య పరిష్కారం జరుగుతుంది. అదే ఆధ్యాత్మిక సమస్య అనేది ఒక ఉన్నతమైన గురువు వద్దే అవుతుంది. ఇలా మనకున్న సమస్యను బట్టి సమస్యకు సంబంధించిన నిష్ఠాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే విషయాన్ని చెప్పి మనకున్న సమస్య పరిష్కారం తీసుకోవాలి. గడ్డి మేట్లో చుట్టూతూ వేసిన కంచెని మన గేదెలకు అవసరమైనప్పుడు మాత్రమే తీసి దాని వరకు కావలసిన గడ్డి తీసుకొని వెళ్ళి మళ్ళీ కంచె వేసినట్టుగా మన సమస్యకు మనమే మన లోపల ఒక లావాలా మరిగేటట్టు మోస్తూ ధ్యానంలో దాన్ని మనసు విప్పి చెప్పుకుంటే దాని సరిపడా జ్ఞానము అంతరాత్మ ప్రబోధం ద్వారా కానీ ఎట్లొస్తుంది? అంతరాత్మ ప్రబోధనం కానీ హాస్టల్ మాస్టర్స్ ద్వారా కానీ మనే సమాధానం లభిస్తుంది. ఇలా మనలో ఉన్న సమస్యలన్నిటికీ మనం మాత్రమే పరిష్కరించుకోవాలి. అయితే ఆచార సాంగత్యంలో తీసుకోవాల్సిన సమస్యలు సరైన ఆచరణలో సరైన ధ్యాన ఆరోగ్య నిష్ఠాతుల వద్దనే తీసుకోవాలన్నది ఈ కంచె సూత్రం యొక్క వివరణ. ఎప్పుడప్పుడు మనం ఏ కరువు పెట్టడం వల్ల వచ్చే తాత్కాలిక ఉపశమనం అలవాటు పడి రోజు సమస్య వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ బాధని ఎవరో ఒక్కరి దగ్గరికి వెళ్ళగక్కాలి అనే సాధారణ వ్యక్తులు అలవాటుగా ఉంటుంది. సమస్య రాగానే వెళ్ళగక్కేస్తారు ఉంటుంది. నిజానికి అలా వెళ్ళగక్కటం వల్ల సమస్య యొక్క సీరియస్నెస్ లేదా ఆ సమయంలో సమస్య తగ్గించడం కోసం ప్రకృతి ఏదైతే ఒక భావనాపరమైన శక్తి మన శరీరంలో ఉత్పత్తి చేస్తుందో వాటిని అవతల వ్యక్తి చెప్పేసి మన ఆ సమస్యను విడిచిపెట్టేయటం వల్ల నిజానికి ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి కావాల్సిన శక్తిని మనం సమీకరించుకోవటంలో విఫలమయ్యాము. ఒక శక్తి వస్తే దాన్ని వదిలేస్తున్నాం, విఫలమయ్యాం అక్కడ. ఎప్పుడైతే సమస్య వచ్చిన ప్రతిసారి స్థిత ప్రజ్ఞతలో దాన్ని మనలో ఉంచుకుంటామో
అప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు ఉత్పత్తి శక్తిని కూడా మనలో కూడగొట్టుకుంటుంటాం. ఇది అణిచివేతలా ఉండకూడదు. స్థితప్రజ్ఞతతో కూడుకున్న సమస్య వేరే, నేను వేరే. భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పినట్టుగా భద్రపత్ర విభూనాంశ అంటే తామరాకు మీద నీటి బొట్టు బిందువులా సమస్యతోనే ఉంటూనే దాన్ని గమనిస్తూ వెళ్ళగలటం నేర్చుకోవాలి. సమస్య కారణం నేను, సమాధానం కూడా నేనే అనే ఆత్మస్థైర్యంలో ఉండగలగాలి. అప్పుడు దానితో పాటు వచ్చేటువంటి శక్తిని మనం కూడగట్టుకొని కొద్ది రోజులు ఆ క్లిష్టమైన సమస్య కావాల్సిన పరిష్కారం తెలుసుకోవటం జరుగుద్ది. అక్కడ స్థితప్రజ్ఞత ఉండాలి. అన్నిటికీ నేనే, దీన్ని నేనే తెచ్చుకున్నాను, నేను దీన్నే పరిష్కరి. ఎప్పుడైతే సమస్యను మనతో పాటు మనలో ఉంచుకుంటామో దాన్ని పరిష్కరించాలి వీలైనంత తొందరలో సరైన గురువు లేదా సరైన జ్ఞానాన్ని లేదా సరైన సమాధానాన్ని మనం పొందగలుగుతాము. ఎప్పటికప్పుడు సమస్య గురించి వేరే వారితో మనం చర్చించి తాత్కాలిక ఉపశమనం పొందటం వలన అది కేవలం తాత్కాలిక ఉపశమనం కలిగించి అప్పటికప్పుడు సమస్య లేకుండా చేస్తుందే తప్ప పూర్తి స్థాయిలో సమస్య పరిష్కరించే అవకాశము ఎప్పటికీ కలగదు. కాబట్టి గెడ్డిమేట అనే కాన్సెప్ట్లో తొలి భాగంలో ఇంద్రియ జ్ఞానాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించాలి, పునరావృతం లేకుండా చూసుకోవాలి అనే విషయాన్ని నేర్చుకుంటూ రెండో భాగంలో వచ్చే సమస్యను మనతో పాటే ఉంచుకుంటూ పరిష్కారం దొరికే వరకు ధ్యానం అనే మంట పెట్టాలి. తాత్కాలిక ఉపశమనం కొరకు ఎప్పుడప్పుడు మన సమస్యను ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా ఉంచకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకొని రోజువారీ జీవితంలో ఆచరించాలి. ముఖ్యంగా హై బీపీ, షుగర్ వ్యాధి, వెన్నునొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబులు, ఆస్మా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వ్యక్తులు పై విషయాలు గమనించవచ్చు. ఈ గెడ్డిమేట్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకొని పునరావృతం అనేది చేసుకోకుండా మనము ధ్యానం ద్వారా సంపాదించిన ప్రాణశక్తి అంతా కూడగట్టుకొని తద్వారా ఉన్నటువంటి శక్తి నిరోధకాలు పూర్తిగా తగ్గించుకునేటట్టుకు అన్ని అనారోగ్యాల నుండి బయటపడే అవకాశము ఉన్నది. ఇది మాస్టర్స్ బంగారము గెడ్డివేటు. ఎక్కువగా ఇది దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, చక్కెర వ్యాధి, నడుము నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ మొదలైన ఇబ్బందులు ఉన్న వారిలో ఇది పునరావృతం అనేది వాళ్ళలో ఉంటుంది, వాళ్ళకి తెలవదు. కాబట్టి ఇదంతా కూడా మన శక్తిని ఎట్లా దుర్వినియోగం అవుతుందని తెలుసుకోవాలి. ఎక్కువగా ఇది 12 ట్యాబ్లెట్లో మితాహారం అనే ట్యాబ్లెట్ వీళ్ళకి ఇస్తాము. దాని ద్వారా మాట ఎంత ఖర్చు అవుతుంది, జ్ఞానేంద్రియాలు ఎట్లా ఖర్చు అవుతుందని ఆ కాన్సెప్ట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని లైన్లో తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతో జ్ఞానాన్ని ప్రతిరోజు తీసుకుంటున్నాం. అయితే ఈ యొక్క జ్ఞానాన్ని అతి సులభ రీతిలో మనము గుర్తు పెట్టుకోవడానికి మరి ఈ విధంగా మనలో ఉన్నటువంటి అతీంద్రియ శక్తులని బంగారంతో పోల్చినప్పుడు మనకి బంగారం చూడగానే మనకి ఒక చక్కటి మనలో ఉన్నటువంటి అతీంద్రియ శక్తుల గురించి జ్ఞప్తికి వచ్చేలాగా దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మరి ఈ బంగారంతో పోల్చి చెప్పడం ఈరోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా బంగారం అంటే మనం ఎంతో విలువైనటువంటి ఆభరణంగా, మరి ఎంతో భద్రంగా, చాలా జాగ్రత్తగా మనము బంగారాన్ని దాచుకోవడం మనందరికీ తెలుసు. కానీ అంతకంటే విలువైనటువంటి అతీంద్రియ శక్తులని ఏ విధంగా మనము ఉపయోగించుకోవాలనేది తెలియక అనవసరంగా వినియోగించుకుంటూ ఉంటాం. ఇక్కడ అతీంద్రియ శక్తులు అంటే కేవలము దివ్యనేత్రం ఒక్కటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనలో మన యొక్క వాక్శుద్ధి, మన యొక్క టెలిపతి, అలాగే టెలిపోర్టేషన్, ఆరాని ఐడెంటిఫై చేయడం, ఇతరుల ఆలోచనలు గమనించడం, మరి దూర శ్రవణం, ఇవన్నీ కూడా అనేక రకాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అతీంద్రియ శక్తులు అనేవి ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఇవన్నీ మామూలుగా వచ్చినవి కాదు. మనము అనేక జన్మల నుంచి ఎంతో కష్టపడి సాధన చేసిన తరువాత వచ్చినటువంటి శక్తులు. మరి ఇలాంటి శక్తుల్ని మనము ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు? చూడండి, ఇక్కడ చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకానొక లేడీ
దాహం వేస్తుందని ఒక డ్రింక్ ఏదైనా ఒక ఒక స్ప్రైట్ ఒక ఏదో తీసుకున్నారనుకోండి, అక్కడ మీరు ధరించినటువంటి మీ చేతుకున్నటువంటి రింగ్ కానీ లేకపోతే మీరు ధరించినటువంటి బ్యాంగిల్స్ కానీ ఇచ్చేయరు కదా. సో ఆ బంగారాన్ని మనం ఎప్పుడు అలాంటి వాటికి ఉపయోగిస్తామా? వినియోగించము. వాటిని చాలా జాగ్రత్తగానే ఉపయోగించుకుంటాం. కానీ ఈ యొక్క అతీంద్రియ శక్తులని మన యొక్క మాటలని కానీ మన యొక్క శక్తిని మనం ధ్యానం ద్వారా చేసినటువంటి తెచ్చుకున్నటువంటి ఈ శక్తిని అంతటిని అనేక సరికాని మాటలకి, సరికాని దృశ్యాలకి, సరికాని సంకల్పాలకి, సరికాని వాటికి మనము దుర్వినియోగం చేసేస్తున్నాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకానొక జ్ఞాని ఎదిగేటప్పుడు, ఒకానొక ధ్యాని ఈ యొక్క జ్ఞానం ఉండాలి అంటారు. అందుకనే శక్తి తీసుకుంటే సరిపోదు, దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నాము అనేది కూడా మనకి ఎంతో అవసరం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ యొక్క దివ్య శక్తులన్నింటినీ కూడా మరి బంగారం లాగా మనం కనిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి అని మరి చెప్పుతూ, అంతేకాకుండా ముఖ్యంగా ఒకానొక ఎదుగుతున్నటువంటి సాధకునికి 4 శత్రువులు ఉంటాయి. ఒకటి ఏంటంటే భయం. మనము ఈ భయాన్ని, అలాగే రెండవది ఏంటంటే అసంపూర్ణ జ్ఞానము, మూడవది అతీంద్రియ శక్తులు, అలాగే ఆధ్యాత్మికత. అంటే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క శత్రువులు ఉన్నాయి కదా, వీటిని నుంచి ఆ మనం ఈ శత్రువుల్లో ముఖ్యమైనది మూడవది ఏంటంటే ఈ అతీంద్రియ శక్తులు అన్నమాట. సో దీనిని మనకి ఆ చక్కగా బంగారంతో పోలుస్తూ మనం ఏ విధంగా కాపాడుకోవాలి అని చెప్పుతూ, అదే విధంగా ఈ దివ్య శక్తుల గురించి తెలుసుకోవాలి అంటే గనక మరి లోప్సామ్ రాంపా వారి బుక్స్ చదవడం ద్వారా మనం చక్కటి జ్ఞానం తెలుసుకోవచ్చు. సో ఈ శక్తుల్ని మనము ఇంటిలో ఏదైనా ప్రాబ్లం, ఏదైనా అతి విలువైనటువంటి సందర్భం వచ్చిందంటే అక్కడ మనం బంగారాన్ని ఏ విధంగా అయితే ఉపయోగిస్తామో, అలాగే మన యొక్క అతీంద్రియ శక్తులని అన్నింటినీ కూడా ఎలాగ ఉపయోగించాలి? ఒక పిరమిడ్ కట్టడానికి, ఒక ధ్యాన ప్రచారానికి, లోక కళ్యాణ కార్యక్రమాలకి మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. అంతేకాకుండా మనకి కలలో వచ్చేటువంటి ఇవి అనేక సంకేతాలలో బంగారం గనక ఎవరైనా దొంగిలించినట్లంటే గనక మన అతీంద్రియ శక్తులని మరొకరు దొంగిలిస్తున్నారు. అలాగే తిమ్మిరి గాని, అలాగే మెడ నరాలకు సంబంధించిన కానీ, ఈ విధంగా బంగారానికి సంబంధించినవి ఏమైనా సరే మన కలలో గనక వచ్చాయి అంటే గనక అవన్నీ కూడా మనము అతీంద్రియ శక్తులు దుర్వినియోగం అని, ఇది ఒక చక్కటి కాన్సెప్ట్ సార్ మనకు అందించారు. అదే విధంగా మరొక కాన్సెప్ట్ ఏంటి అంటే గడ్డి మేటు. ఇది కూడా మనందరికి గడ్డి మేటు అంటే, అసలుకి గడ్డి మేటు అంటే ఊళ్ళల్లో ఏం చేస్తారంటే జంతువులు తినేటువంటి ఆ గడ్డి ఉంటుంది కదా, అది ఒక 3 నెలలకి 6 నెలలకి సరిపడా ఒక చోట వేసుకుని దాని చుట్టూతూ కూడా ఒక కంచిలాగా కట్టుకుంటారు. దాన్ని ఏమంటారంటే గడ్డి మేటు అంటారనమాట. సో ఇక్కడ కూడా ఈ గడ్డి మేటు అనే పదంతో మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది కూడా చక్కగా వివరించారు సార్. ముఖ్యంగా గడ్డి అనగానే ఏంటంటే పశువులు గడ్డిని తింటూ నెమరు వేస్తూ ఉంటాయి. వాటికి ఆ వాటికి తినేసిన తర్వాత నెమ్మదిగా నెమరు వేసుకుంటూ ఉంటాయి, లోపల నుంచి మైండ్లా తెచ్చుకుని నెమరు వేసుకుంటూ ఉంటాయి. అలాగా మనము కూడా ఏంటంటే ఏదైతే ఇక్కడ నెమరు వేసుకోవడాన్ని మనం పట్టుకుని ఏది గుర్తుపెట్టుకోవాలి అంటే, ప్రతిరోజు మనం పంచేంద్రియాలతో అనేకం చూస్తూ ఉంటాం, అనేకం వింటూ ఉంటాం, అనేకం మనము ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇందులో మనము నెమరు వేసుకోవాల్సినవి ఏంటి? ఏదైతే మనకి ఆత్మజ్ఞానానికి సంబంధించినవి, మనకి ఉపయోగకరమైనవి, మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంచేవి మాత్రం మనం నెమరు వేసుకోవాలి. ఏవైతే సరికానివి ఉన్నాయో, సరికానివి అంటే అశాస్త్రీయమైనటువంటి తినడాల గురించి కానీ, ఆలోచనల గురించి, అశాస్త్రీయమైనటువంటి సంబంధ బాంధవ్యాల గురించి కానీ మనకి అనవసరము. వాటిని కట్ చేసేయడం నేర్చుకోవాలి. వాటి కట్ చేసేయాలి. కట్ చేయలేకపోతున్నాము అంటే కనుక ధ్యానంలో కూర్చోవాలి అని రిచార్డ్ బార్క్ చెప్పినట్లుగా ఈ యొక్క 5 ఇంద్రియాలని ఏ విధంగా మనము ఉపయోగించుకోవాలి అనేది మనం ఇక్కడ ఈ నెమరు వేయడం, ఈ గడ్డి మేటులో ఒక పాయింట్. రెండవది ఏంటి అంటే కంచి వేయడం అనమాట. అంటే మనకి ప్రతి ఒక్కరికి జీవితంలో అనేక కష్ట నష్టాలు ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనము ఎవరికి పడితే వారికి చెప్పకుండా, ఎవరైతే దానికి సరి అయిన పరిష్కారం ఇస్తారో వాళ్ళకి చెప్పొచ్చు, కానీ అందరికీ అన్నీ షేర్ చెయ్యకూడదు. అవసరమైనప్పుడు ఏ విధంగా ఆ గడ్డి మేటులో నుంచి
ఏ విధంగా మనము కొంత గడ్డిని తీసుకుంటూ ఉంటామో అలాగే మనము కూడా అవసరమైందే అందరికీ షేర్ చేయాలి. అనవసరంగా ఏది ఎక్కువ ఉపయోగించుకోకూడదు. కర్మయోగిగా ఉన్నప్పుడు అనేక అనారోగ్యాలైనటువంటి ఆస్మా, వెన్నునొప్పి, బీపీ, షుగరు ఇలాంటివన్నీ కూడా అతి సునాయాసంగా మనము బయటపడొచ్చు. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన సమ్మరీ. సార్ అందించినటువంటి బంగారము, గడ్డిమేటు, మరి ఇవన్నీ మనందరికీ చక్కగా అందరికీ ఈ రెండు మాటలు వినగానే గుర్తుకు రావాల్సినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈరోజు తీసుకున్నాము. ఈ జ్ఞానాన్ని అందించినటువంటి రామాంజనేయులు గారికి మరొక్కసారి మన కారుణ్య సమూహం నుంచి కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.